హెల్దీ అండ్ టేస్టీ బాదం డ్రింక్ రెసిపీని నేర్చేసుకుందామండి. దీనికోసం 4 దాకా క్యారెట్లను తీసుకొని పైనున్న చెక్కును తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కలు ఒక బాండీలోకి వేసుకొని ఒక టీ గ్లాసుని వాటర్ వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసేసుకొని 10 దాకా బాదం పప్పులు, 10 పిస్తా పప్పులు, 10 జీడిపప్పులు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి సిమ్లో మనం ఈ వాటర్ని ఎగిరిపోయేంత వరకు ఉడికించేసేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా ఉడికిపోయాక దీన్ని బాగా చల్లారనిచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత దీంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పంచదార, ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ వేసుకోండి, తాగడానికి బాగుంటుంది కదా. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఉంటుంది. కాచి చల్లార్చుకున్న పాలని ఒక 1/2 లీటర్ దాకా తీసుకోండి. తర్వాత దీంట్లోనే క్యారెట్ మిశ్రమం అంతా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇక్కడెక్కడ కూడా స్టవ్ ఆన్ చేయాల్సిన పని లేదండి. చూడ్డానికి ఈ విధంగా బాదం పాలు మిశ్రమం ఉన్నట్టే ఉంటుంది. తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని పైన నట్స్ గార్నిష్ చేసేసుకొని చల్లగా సర్వ్ చేసేసుకోవడమే.